వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు సిద్ధమైంది. 2022 వరల్డ్ కప్ సెమీస్ లో తలపడిన ఇంగ్లాండ్ ని ఢీకొట్టబోతోంది. అయితే అప్పుడు భారత జట్టు ఒత్తిడికి లోనైంది. సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అడ్లైడ్ లో జరిగిన ఆనాటి సెమీస్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. 6 వికెట్లకు 168 పరుగులు సాధించింది. 63 పరుగులతో హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోహ్లీ 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత టార్గెట్ చేజ్ లో ఇంగ్లాండ్ చెలరేగిపోయింది. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. టీమిండియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే గత సెమీస్ లో ఓడినా ఇప్పుడు తమపై ఒత్తిడేమీ లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కూల్ గానే బరిలో దిగుతామన్నాడు. సవాళ్లకు భారత ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీలు రాకపోవటానికి ఒత్తిడొక్కటే కారణం కాదన్నాడు. అదృష్టం కూడా కలిసి రాలేదన్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ ను ఓ సాధారణ మ్యాచ్ లాగే చూస్తామన్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడేమీ లేదన్నాడు. ఎక్కువగా ఆలోచిస్తే ఉపయోగం ఉండదన్నాడు. ఇంగ్లాండ్ పై సమన్వయంతో ముందుకెళతామన్నాడు. జట్టుగా రాణించేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఇప్పటి వరకు జట్టుగానే రాణించామన్నాడు. ఒకరి సక్సెస్ ను మరొకరు ఎంజాయ్ చేశామన్నాడు. సక్సెస్ ను కొనసాగించడమే టీమిండియాకు కీలకమని రోహిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత టోర్నీలో ఒత్తిడికి లోనైన మ్యాచ్లు కూడా ఉన్నాయన్నాడు. కాకపోతే త్వరగా ఒత్తిడి నుంచి బయటపడ్డామన్నాడు. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్న దానిపై స్పష్టత అవసరమన్నాడు. ఒత్తిడిలో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేమన్నాడు. ఇంగ్లాండ్తో సెమీస్ లో ఏం చేయాలన్న దానిపై ప్లేయర్లందరికీ అవగాహన ఉందన్నాడు. అయితే మ్యాచ్ పరిస్థితులను బట్టే వ్యూహాలు ఉంటాయన్నాడు. ఎలా స్పందించాలి అన్నది ప్లేయర్లను బట్టే ఉంటుందన్నాడు. కెప్టెన్ గా ఎలా ఆలోచించాలన్న దానిపైన హిట్ మ్యాన్ క్లారిటీతోనే ఉన్నాడు. కూల్ గానే నిర్ణయాలు తీసుకుంటానన్నాడు. సహనం కోల్పోతే ఇబ్బందులు తప్పవన్నాడు. నిజానికి ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత ప్లేయర్లు స్పష్టతతో ఉన్నారు. బాధ్యతలను పంచుకుంటున్నారు. టీం మేనేజ్మెంట్ సూచనలకు తగినట్టే ఆడుతున్నారు. ఎవరేం చేయాలన్న దానిపై పక్కా అవగాహనతో ఉన్నారు. సమష్టిగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై అదే చేశారు. రోహిత్ ఇచ్చిన ఊపును కొనసాగించారు. ఆసీస్ ముందు భారీ స్కోర్ను పెట్టారు. ఆ తర్వాత బౌలర్లు కూడా రెచ్చిపోయారు. మార్ష్ సేన విజృంభించిన సమయంలోనూ తగ్గలేదు. రెగ్యులర్ గా వికెట్లు తీస్తే ఆసీస్ ను ఓడించవచ్చని నమ్మారు. కెప్టెన్ రోహిత్ నమ్మకాన్ని నిజం చేశారు. ఇప్పుడు సెమీస్ లోనూ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు అనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి.